ఓకే వెంకటరెడ్డి గారు ముఖ్య సమాధానం చెప్పాలి, మళ్ళీ నేను టైం వేస్ట్ చేయను. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను ఉన్నా, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. ఇందాక కిరణ్ గారు చెప్పారు ఏదో మధ్యలో వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటే మేము జడగొడుతున్నామంట. అవతల ఆయన పేరేంది హరిరామజోగయ్య గారు కట్నం ఎక్కువ అడుగుతున్నాడంట. ఆయన కట్నం అడగట్లేదు సార్, భార్యను భార్యలాగా చూడండి, బానిసలాగా చూడొద్దు అని అడుగుతున్నాడు. తెలుగుదేశానికి బానిసలాగా బతకొద్దు, కనీసం భార్యాభర్తల బంధం అంటే పొత్తు అంటే మనం పెళ్లి అంటున్నాం కాబట్టి ఆ పొత్తు అనేటటువంటి పెళ్లిలో భార్యాభర్తల బంధంగా దాన్ని చూడండి తప్ప భర్త కింద భార్యని బానిసలాగా చూడొద్దు, ఆ బానిసలాగా బతికే కంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిదని హరిరామజోగయ్య చెప్తున్నాడు. లేదు జనసేన వాళ్ళు మేము బానిసలాగా బతుకుతాము, అలానే మేము సిద్ధం అంటే దానికి వాళ్ళు సిద్ధపడి వెళ్ళండి, మాకు వచ్చినటువంటి నష్టమేం లేదు. దానికి చాలా బాగా చెప్పారని కిరణ్ గారిని జోష్నా గారి ప్రశంసలు, తర్వాత జోష్నా గారిని రేపు డిబేట్ అయిపోగానే కిరణ్ గారి ప్రశంసలు ఏందో నాకు అర్థం కాదు. తర్వాత సో నేను ఒకటే స్పష్టంగా చెప్తున్నా, మేము మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుంటే దానికి ఎన్నికలకి మా కార్యకర్తలందరినీ సిద్ధంగా అండి ఇంకా 75 రోజులే ఉందని చెప్తుంటే వీళ్ళకి వచ్చిన బాధ ఏందో, వీళ్ళకి వచ్చినటువంటి ఆ లోపల నొప్పి ఏంటో, దానికి మరి ఏమి ఇంజక్షన్లు పడవాలా లేదంటే ఏమి రకమైన టాబ్లెట్లు ఇవ్వాలా, వాళ్ళకేంటి సార్? మా పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టుకొని మేము సిద్ధం అంటే వీళ్ళందరూ ఎందుకు బాధపడుతున్నారు? వీళ్ళందరికి వచ్చిన నష్టం ఏంది? మేము ఎన్నికలకు సిద్ధంగా ఉంటున్నాం, ఒక్కళ్ళగానే సిద్ధపడుతున్నాం, బట్ ఒంటరిగా కాదంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ పార్టీ బట్ నాట్ ఒంటరి. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మా వెనక కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, మాకెవరితో అవసరం లేదంటున్నాం. మా పరిపాలన బాగుంటే ఓటు వేయమంటున్నాం. మేము అధికారంలోకి వస్తే ఉచితంగా మహిళలకు బస్సుల్లో ప్రయాణం కల్పిస్తాం, మళ్ళీ నిరుద్యోగ వృత్తి ఇస్తాం, అవన్నీ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఎక్కడ మేము చెప్పట్లేదు కదా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చేయనతున్నాను, ఇప్పుడు మళ్ళీ అధికారం ఇస్తే చేస్తాను. వాళ్ళొక 6 ఫార్ములా, వీళ్ళొక 6 ఫార్ములా, మళ్ళీ ఇంకా బీజేపీ కలిస్తే వాళ్ళు ఇంకో 6 ఫార్ములా, 6x3 18 ఫార్ములాలతో వస్తాం. మేము చెప్పట్లేదు కదా. మా మేనిఫెస్టో లైవ్ లో ఉంది. 2014 వాళ్ళ మేనిఫెస్టో ఎక్కడుందో చూపించమనండి. 2019 మా మేనిఫెస్టో ప్రతి గడప గడపలో ఉంది. మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటు వేయండి అంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిరంతరం వీళ్ళందరూ పనిచేస్తానే ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఎంతమంది పనిచేసినా మనం చేసిన మంచిని ప్రజల్లోకి చెప్పి ఇదిగో మంచి జరిగితే ఓటు వేయమని చెప్పి మనం ఈ 70 రోజులు ప్రతి గడప గడపగా తిరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడిగా క్లియర్ గా చెప్తా ఉన్నారు. సో వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమో అర్థం కావట్లేదు. ఇందాక ఆయన బాలకోటయ్య గారు ఈయనేందో చెప్తాడు, అసలు ఆయన తెలుగుదేశం మీద ప్రేమ ఉంటే మొన్న ఆయన అట్లానే కండవ వేసుకుని ఇంకో డిబేట్ లో కూర్చొని ఆయన నిన్నే జాయిన్ అయ్యాడు పార్టీలో. మరి ఈయన కూడా తొందరగా జాయిన్ అయితే బెటర్, 70 రోజులే ఉంది ఇంకా. తర్వాత ఎలక్షన్ అయిపోయినాక ఎవరు పట్టించుకోడు కాబట్టి ఈ లోపు ఏమైనా జాయిన్ అయితే ఏమైనా ఉంటుందేమో. ఈ తెలుగుదేశం మీద అభిమానం ఉంటే తెలుగుదేశం తరఫున డైరెక్ట్ గా మాట్లాడమనండి. వైసీపీ అంటే మీకు అంత బద్ద వ్యతిరేకంగా ఉంటే నేను వైసీపీ వ్యతిరేకం అని చెప్పి కింద ఆయన ట్యాక్ ఇచ్చి మాట్లాడమనండి. ఒకటి రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకుంది. రేపు 3 జిల్లాలకు సంబంధించిన మీటింగ్ నేను జరిగింది. రేపు మళ్ళీ తర్వాత ఏలూరులోనూ ఇంకో చోట జరిగింది, మళ్ళీ తర్వాత నెల్లూరులోనూ ప్రకాశంలో జరుగుతుంది. మేము రోజు మీటింగ్లు పెట్టుకుంటాం. హూ ఆర్ యూ ఎవడో క్వశ్చన్ చేయడానికి? మా పార్టీ మీటింగ్ అది. మేమన్నా ప్రభుత్వ ధనాన్ని దాంట్లో దుర్వినియోగం చేస్తే క్వశ్చన్ చేయండి అంతే తప్ప మా మీటింగ్ పెట్టుకుంటే మీరెవరు అసలు క్వశ్చన్ చేయడానికి? ముఖ్యమంత్రి గారంటే హెలికాప్టర్ లో 2 కిలోమీటర్ల దానికి వెళ్ళారంట. కరకట్ట కొంప నుంచి సచివాలయానికి స్పెషల్ హెలికాప్టర్ వెళ్ళింది ఎవరమ్మా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కదా. ఇదే ప్రజాధనాన్ని ఆ విజయవాడలోనే నవనిర్మాణ దీక్షలు, తర్వాత అక్కడికి వెళ్ళి ధర్మ పోరాట దీక్షలు, ఏం పగలు తీయడానికి ధర్మ పోరాట దీక్షలు చేశాడు. మళ్ళీ అదే మోడీ మీద ఈరోజు మోడీ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? మళ్ళీ మీరు కదా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. 100 కోట్లు పెట్టి హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో ఎవడన్నా హోటల్లో కొంప కట్టుకుంటాడు? కొంపలో ఉంటాడా? ఒక మాజీ ముఖ్యమంత్రి హోటల్లో కొంప పెట్టుకున్నాడు. అంటే నేను కొంపని ఎందుకంటే వాళ్ళ భాష అట్లా చెప్తే అర్థమైంది. మామూలుగా అయితే నేను ఇల్లు అంట, వాళ్ళకి ఇల్లు అంటే అర్థం కాదు. ఇల్లు అంటే ఏంటంటారు వాళ్ళు? తెలుగుదేశం వాళ్ళకి భాష ఏంటంటే కొంప, తాడేపల్లి కొంప, లేదంటే జూబ్లీ హిల్స్ కొంప, కరకట్ట కొంప. ఈ కొంప అంటేనే వాళ్ళకి అర్థమైంది. మనం ఇల్లు అంటే అర్థం కాదు కాబట్టి ఆ భాషలోనే ఉపయోగిస్తున్నాం. మరి వాళ్ళకి అర్థం కావాలి కదా. మళ్ళీ అర్థం కాకుండా మళ్ళీ ఏంటంటే తర్వాత క్వశ్చన్ చేస్తే ఇబ్బంది కదా. ఆ కరకట్ట కొంపలో ఉండి కరకట్ట కొంపే పడది. ఆ కొంపకు సంబంధించిన హెచ్ఆర్సీ తీసుకుంది ఎవరు? ఇప్పుడు హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్లో లగ్జరీ రూములు 2 పెట్టుకొని సంవత్సరాలు ఉంది. ఎవరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది? వీళ్ళు నీతులు చెప్తున్నారు. ఈరోజు మనం చేస్తేనేమో అది, అవతరాలు ఏమి చేయపని అది. ఇంక నేను దానికి డెప్త్గా వెళ్తే బాగుంటుంది చూసే వాళ్ళకి. ఒకటే స్పష్టం సార్, తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసి గంగలో దూకుతారా, లేదంటే బంగాళాఖాతంలో దూకుతారా, లేదంటే వాళ్ళు ఇప్పుడు భీమిల్లో వెళ్ళి సముద్రంలో దూకుతారా, లేదంటే జనసేనల్ని జగ్గంపేటలో కొట్టినట్టు కొడుతున్నా పవన్ కళ్యాణ్ నోరు మూసుకొని కూర్చుంటాడా? ఎందుకంటే వాళ్ళ ఒక సిఐ అంజు యాదవ్ అనే ఒక జనసేన కార్యకర్తను కొట్టిందని చెప్పి
నానాయాగి చేశాడు కదా తిరుపతి వెళ్ళి. మరి జనసేన కార్యకర్తల్ని ఎక్కడ పడితే అక్కడ కొడతా, ఎక్కడ పడితే అక్కడ అవహేళనగా మాట్లాడుతుంటే మరి జనసేన కార్యకర్తలని కొట్టుకోండి, చంద్రబాబు నాయుడు కోసం కార్యకర్తలు మీరు దెబ్బలు తినండి వాళ్ళు చెప్తే ఎస్ అండి మేము దెబ్బలు తినడానికి సిద్ధమైన మీరే మాట్లాడితే ఒక్క నిమిషం. కిరణ్ ఏంటి జగ్గయ్యపేటలో వీటిలో కొడుతున్నారా జన సైనికుల్ని, నిజమా? వెంకటరెడ్డి గారు టైం 7:30 అయింది. సాయంత్రం పూట కలలు కనొద్దు, కాసేపు ఆగితే పడుకుని కలలు కనొచ్చు. నిద్ర లేకండి కలలు చెప్తాను. నేనే నిద్రపోలేదు, మీరు 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 అన్నారు కాబట్టి దానికి నేను చూపిస్తా. మళ్ళీ మీరు నెక్స్ట్ వర్షన్ మాట్లాడినప్పుడు అవన్నీ నేను వర్మ గారికి ప్లే చేస్తా, దాన్ని చూపించమని. ఉంటే చూపించండి వెంకటరెడ్డి గారు, ఏమన్నా ఉంటే వాస్తవాలు చూపించండి, ఆయన కాదంటున్నారు కదా. రియాలిటీలోకి రండి. కొట్టడం అంటే నిజామాబాద్ అదేదో రైల్వే స్టేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని తరిమారు కదా, మానుకోట రైల్వే స్టేషన్ లో రాళ్లు తీసుకుని తరిమారు. ఎవరు కొట్టారు, ఎవరు కొట్టించుకున్నారు, ఎక్కడ కొట్టారు, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ ఏం జరుగుతుంది, మీకు తెలిసింది ఎంత, మీరు ఇచ్చే బిల్డప్ ఎంత, ఎందుకంతా? సార్ వర్మ గారు నేను మీకు వాట్సాప్ చేస్తున్నాను సార్, మీరు ప్లే చేయండి. కాదండి పర్లేదండి, దాన్ని అనుకోండి, మీరు ఏమైనా ఉంటే మీ వెంకటరెడ్డి గారు కొట్టినా కొట్టలేదని వినండి, మీరు ఏమైనా చూపించాలనుకుంటే నేను ఎలా చేస్తున్నా చూపించండి, అది వాస్తవం అయితే వెరైటీ. ఓకే కాదండి, ఏమన్నా ఉంటే మీ దగ్గర సాక్ష్యాలు చూపించండి. ఓకే నేను చెక్ చేయడం కాదండి, నేను చెక్ చేసి నేను చూపించడం కాదు, మీ దగ్గర ఉంటే మీరు ప్లే చేయండి. అనేక రకాల మనం మాట్లాడేటప్పుడు మనకన్నా ఉందా ఏం మాట్లాడతారు, ఏదో సాక్షిలో వచ్చిన గాలి వార్తలన్నీ తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు. వెంకటరెడ్డి గారు సరే ఉంటే ప్లే చేయండి, ఉంటే ఆయన చూపించండి. పంపించాను సార్ వాట్సాప్ లో, మీరు ఒకసారి చూడండి. నేను చూడలేదండి, మీరు చూపించండి. నేను చూడటం ఏముంది, మీరు చూపించండి. ఒక ప్రశ్న దానికి ఇంకెందుకు ఇంత సార్ నాది అవ్వలేదు. జగ్గంపేటలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశం రచ్చరచ్చగా మారింది చెప్పింది 16 నవంబర్ 2023. జ్యోతుల తనయుడు నవీన్ సూర్యచంద్ర మధ్య తోపులాట చోటు చేసుకుంది. జనసేన టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. నేను మీకు వీడియో కూడా పంపాను, ఎక్కడ కూడా ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. లేదండి మాకు సిగ్గు లేదు, మా శరణ్ అట్లానే పోతాం, టైం వేస్ట్ సార్, డిస్కషన్ పెట్టండి, ప్లే చేయండి. మార్ఫింగ్ చేసి తీసుకురండి. ఎప్పుడు ఏంటి ఆ గొడవ ఏంటి? 16 నవంబర్ జనసేన తెలుగుదేశం మీరు పొత్తులు పెళ్లి చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తుంటే అవతల మాకు వాటా ఎవరా అని చెప్పి అడిగాడు జనసేన ఇన్ఛార్జ్. దాంట్లో భాగం అయ్యా నిదాలు ఒప్పుకోకపోతే తర్వాత రాబోయేది మీరే. నిదాలు ఒప్పుకోకుండా వాళ్ళు కొట్టినా మేము భరిస్తాం, తల్లిని తిట్టినా మేము భరిస్తాం, మల్లెపూలు నలుపుకుంటాడన్నా మేము భరిస్తామంటే అది మీ ఇష్టం. మీరు ఎట్లయినా ఉండండి. మాకు వచ్చిన నష్టం ఏంది? మాకు కాదు కదా. మీకు నొప్పి ఎందుకు ఉంటుంది? దెబ్బలు తినే మీకు నొప్పి చూస్తే మాకెందుకు నొప్పి ఉంటుంది చెప్పండి. మాకేం నొప్పి లేదు. దెబ్బలు తినే మీకు నొప్పి చూస్తే మాకెందుకు ఉంటుంది? అరే పాపం పడుతున్నారు రా చెబుతాం మనం. లేదు మేము దెబ్బలు తింటే మధ్యలో మీరు వచ్చి కోచింగ్ చేద్దాం మధ్యలో ఉండేవాళ్ళం. మేమేమంటాం దానికి ఇంకా ఎంజాయ్. సాక్షి న్యూస్ లో ఇక్కడ పెట్టకండి, ఓకేనా? మీకు ఏబిఎన్ పెట్టి దాంట్లో చూపించనా, కమ్మని మీడియా చూపించనా, అది పెట్టండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ నచ్చిన కమ్మని మీడియాలో చూపించనా? మీరు ఒకటి నేను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, సర్వే ఎందుకు చేస్తారు ఇప్పుడు చెప్పండి. 2 అడిగినా చెప్తాను. ఇప్పుడు చెప్పండి, కులగణన ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నారు చెప్పండి. ఆ డేటా వాలంటీర్ చెప్పండి. ఆ డేటా వాలంటీర్ చెప్పండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 4.5 ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అరే ఎవడన్నా అసలు
ఎవరు ఏంటి ఎక్కడ ఎవరెవరు ఉన్నారో క్లారిటీగా కోరుకుంటా. ఎందుకంటే ఆ లెక్కలో కావాలి కదా ప్రజలు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. కిరణ్ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇలాంటి పనికిమాలిన వీడియోలు, ఫేక్ వీడియోలు, మార్పుడు వీడియోలు, ఎందుకు పనిచేయని వీడియోలు తీసుకొచ్చి దాని వల్ల ఏం ఎందుకు చేస్తారా లేదా సర్వే ఎందుకు చేస్తున్నారు? జగ్గంపేట మీటింగ్ లో సంబంధం ఏం సంబంధం? ఒక్క నిమిషం మీద మాట్లాడేది మీద మాట్లాడుతున్నాం. 90 ఏళ్ళలో మీకు చేతగాల మీ అధ్యక్షుడికి అసెంబ్లీలో తీర్మానాలు చేసి ఎవరికి చేతగాని. కిరణ్ ఓకే, ఇది ఎప్పుడు వీడియో ఏంటో కానీ ఏదో జ్యోతుల నవి మాత్రం ఎవరి మీద ఇలా తోసినట్టుగా ఇందులో క్లియర్ గా ఉంది. అక్కడ జనసేన జెండాలు ఉన్నాయి, అది ఎవరిదన్నది నాకు క్లారిటీ లేదు. నేను ముత్తా శశిధర్ ఆంధ్రప్రభ దినపత్రికలో కాదు, ఇది ఛానల్ కాదు, ఎవరో షార్ట్స్ పెట్టారు. తలక ఎక్కడ పెట్టుకుంటాడు? నీ వాయిస్ బ్రేక్ లో ఉంది, మ్యూట్ లో ఉంది. కిరణ్ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. మ్యూట్ లో లేదు, మాట్లాడుతుంటే ఓకే సైలెంట్ గా ఉండండి ప్లీజ్. సైలెంట్ గా ఉండండి. పాసిపోయిన వార్తలు, పాసిపోయిన న్యూస్,